హాయ్ మామ, మనమైతే ఈరోజు 1v1 అయితే ఆడతాం. అవతల పక్క అయితే మంచి ఆపోనెంటే వచ్చాడు. నాకు తెలిసి మాస్టర్ అనుకుంటా, సిఎస్ మాస్టర్. బిఆర్ ర్యాంక్ వచ్చి డైమండ్ అనుకుంటా. సరే, డసెస్ట్, ఫుట్ పికరు, స్పాజ్ అనే గన్ను తీసుకుంటాం. హెల్మెట్, ఇంకా బ్లూ వాల్స్, స్పీడ్ బూస్ట్ కొంచెం బాగానే ఉన్నాయి రూములు ఆడేదానికి. సరే పదండి, ఇంకా చూస్తాం అతను ఎట్లా ఆడతాడో ఏంటో. రండి. అయితే వుడ్ పికరు, డెజర్ట్, స్పాజ్. మనకైతే డెజర్ట్ ఈగలే ఎక్కువ అలవాటు. వుడ్ పికర్ ఫస్ట్ టైం రూమ్లో ఆడడం నాకు తెలిసి ఎప్పుడో తీసుంటా. కాకపోతే ఫస్ట్ టైం రూమ్లో వుడ్ పికర్ ఆడేది, స్పాజ్ అనే గన్ను ఆడేది. అట్టా రాగానే మళ్ళీ హెడ్. ఇదేందో ఈ మ్యాచ్లో మంచి మూమెంట్ వస్తుంది. అట్టేటట్టు గ్లోవల్స్ బాగా వస్తుంది మూమెంట్. అసలు పొద్దున వీడియో తీసేటప్పుడు ఎంత లాగ్ అయిందంటే ఒక గ్లిచ్ కూడా అయింది. ఏంటంటే M1W7తో కొట్టాడు, 2 బుల్లెట్లు తగిలి మళ్ళీ 3వ బుల్లెట్ వచ్చింది రీలోడ్ చేయకుండానే. ఏందో అది మళ్ళా ఫినిషింగ్ రిప్లైలోకి వెళ్ళి చూస్తే కూడా అట్లాగే చూపిస్తుంది. 2 బుల్లెట్లు కొట్టాడు, ఎగిరేట్టు మళ్ళీ కొట్టేసాడు ఫస్ట్ వెంటనే. ఇక్కడ చూడండి, నేనేం స్పీడ్ మూమెంట్ అంటే వీడియో స్పీడ్ ఏం పెట్టలేదు చూడండి, అయినా కూడా స్పీడ్కి వెళ్ళింది. వచ్చాడు హెడ్. మన కాడ డిస్ప్లే బాగాలేదు అంతగా, ఎక్కువ మూమెంట్ ఇస్తే డిస్ప్లే కాస్త తిరిగి మొత్తం ఏమింగ్ వచ్చేస్తుంది. ఒక పక్క జాయిస్టిక్, ఇంకో పక్క ఏమింగ్ కదా. అప్పుడు ఎక్కువ మూమెంట్ ఇచ్చి రీలోడ్ కొట్టామంటే మొత్తం ఏమింగ్ అయిపోతుంది. అప్పుడు జాయిస్టిక్ కదిలిచ్చినప్పుడు ఇటుపక్క స్క్రీన్ టచ్ అవుతుంది కాబట్టి అంతకు మూమెంటు ఇయలేను. కానీ గ్లోవల్ మూమెంటు హెడ్లు బాగా ఇవ్వచ్చు. హెడ్ ఇచ్చి గ్లోవల్ మూమెంట్ అయితే కష్టం, ఒట్టి గ్లోవల్ మూమెంట్ అయితే పర్వాలే. సరే పదండి, 2 రౌండ్లు అయితే కొట్టేసాం. 3వ రౌండ్ రివర్స్ సైడ్ వచ్చింది. సరే పదండి. ఆ బ్రో అయితే నాకు తెలిసి ఎక్కువ లాంగ్ రేంజ్ ఆడుతున్నాడు. ఎందుకంటే లాంగ్ రేంజ్ ఆడితే మనం కిల్ కోసం వెళ్తాం కాబట్టి ఆ బ్రో అప్పుడు కొట్టుకోవచ్చు. స్పాస్ సింగిల్ బుల్లెట్ గన్ కాబట్టి కాస్త పర్వాలే వన్ ట్యాప్ గన్స్కి, లేదని అనుకుంటున్నా. సరే చూస్తాం, కొడతాడో కొట్టలేడో. మనం అయితే స్పాస్ గన్తో మూమెంట్ ఫుల్ ఇస్తున్నాం. మన జాయిస్టిక్ ఒకసారి ఫైరింగ్ మూమెంట్ చూడండి ఎట్ట కొడతాము అంటే లెఫ్ట్ రైట్ అంటే ఎల్ షేప్ లాగా డ్రాగ్ చేయాలి. ఎనిమి ఎట్టుంటే అట్టు. ఇప్పుడు చూడండి, ముందున్నాడు సక్కంగా ఉన్నాడు కాబట్టి సక్కంగా ఇది లెఫ్ట్ సైడ్ ఇదో చూడండి. ఎటు పక్కకు ఉంటే అటు పక్క రైట్ డ్రాగ్ చేసామంటే అప్పుడు హెడ్ కనెక్ట్ అవుతుంది బాగా. ఇంకా డెసెస్టిగలు ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ కావాలంటే నెక్స్ట్ వీడియోలో చూస్తాం. సరే, ఇంకా తెలిపోయాడు. జోన్ అయితే ఇటు వస్తుంది అనుకుంటా, ఎగ్గురికి కొడతాం అనుకున్నా హెడ్ కనెక్ట్ అవ్వాలా. సరే చూస్తాం. స్పాజ్ కానీ రీకాయిల్ కూడా బాగానే అవుతుంది. నేనైతే గ్లోవా లేకుండా ఆడాను కాబట్టి అంటే గ్లోవాల్ వేసుంటే కాస్త దూరం వెళ్ళినా ఈజీగా అయిపోయింది. అయినా ఏముందా, గ్లోవాల్ వేసి దూరంగా వచ్చి లేపేసాం. ఆ బ్రోకి అర్థమైపోయి ఉంటుంది నాకు తెలిసి, ఎవరో ఈ బ్రో బాగా కుమ్మేస్తున్నాడు మనల్ని, ఇంకా మనకి గెలవలేమని అర్థమైపోయింది ఆ బ్రో. ఎప్పుడైనా ర్యాంకుని బట్టి కాదు, గేమ్ ప్లే బట్టి ఉంటుంది అతను ప్రో ప్లేయరా బాట్ ప్లేయరా అని. బండిల్స్ బట్టి కూడా ఉండదు. ఒక బాట్ ప్లేయర్కి మంచి బండిల్స్ ఉన్నా, ఎంత డబ్బులు ఉన్నా, ఎంత డైమండ్స్ ఉన్నా గేమ్ ప్లే రాదు. అదే బాట్ గాడికైనా, బండిల్స్ లేనోడికైనా, డైమండ్స్ లేనోడికైనా డైమండ్స్ ముఖ్యం కాదు, ఆడ గేమ్ ప్లే ముఖ్యం. కొట్టాడా లేదా. ఇట్లాగే మనకు అతను మంచి మాస్టర్ ప్లేయర్ ఏమో, గేమ్ ప్లే పర్వాలేదని అనుకుంటున్నా, బాగానే కొడుతున్నాడు. ఇంతకుముందు రౌండ్ ఆడాం మేము, నన్నైతే కొట్టాడు పొంగానే గాల్లోనే కొట్టాడు. నెక్స్ట్ అది కూడా కాస్త వాయిస్ ఓవర్ ఇచ్చి చూస్తాం. బ్రో అయితే ఫుల్ లాంగ్ రేంజ్ ఆడుతున్నాడు, మిడ్ రేంజ్ రాదనుకుంటా బ్రోకి. ఫుల్ లాంగ్ రేంజ్ వెళ్తున్నాడు, నేనేమో మిడ్ రేంజ్ వెళ్తున్నా. ఆ బ్రో వచ్చేటప్పుడే కొడతామని చూస్తున్నాడు. సరే చూస్తాం. ఆ బ్రోనేమో లాంగ్ రేంజ్ నుంచి ఆడుతున్నాడు, నాకేమో మిడ్ రేంజ్ నుంచే అలవాటు. ఎందుకంటే నాకు లాంగ్ రేంజ్ అంతగా అలవాటు లేదు. సరే మిడ్ రేంజ్కి వెళ్తాం. అటు ఇటు తిరిగితే దగ్గరికి వచ్చేస్తాడు బ్రో. మనం 2 గ్లోవాల్ వేసి ఆ గ్యాప్ నుంచి అట్టా వచ్చి
ఆడుంటాడు, అటు పక్కకి వెళ్ళిపోయాడు. సరే కదండి, మనం కూడా వెళ్ళిపోతాం. తెలిసి వెయిటింగ్ చేస్తుంటాడు కొట్టేదానికి, అంతే. అదో వెయిటింగ్ కూర్చోన్నాడు. ఇంకోటి ఏంటంటే, నా గేమ్ ప్లేలో మైనస్ పాయింట్ ఏంటంటే సిట్టు గ్లూవాల్స్ వేస్తా కాబట్టి, అంటే కూర్చొని గ్లూవాల్ వేసే టైంకి అతను ఎనిమి ఉంటున్నా అతను కాలుస్తాడు. ఒకవేళ కాల్చాడు అనుకో, నేను సిట్టులో ఉంటాను కాబట్టి హెడ్ ఈజీ కనెక్ట్ అవుద్ది. అది సిట్టు గ్లూవాల్స్లో కొంచెం మైనస్ అనిపిస్తుంది. అది నా మైనస్, అది ట్రిక్ మైనస్. కొట్టేస్తుంది లోపల. M500 సింగిల్ బుల్లెట్ లాంగ్ రేంజ్ ఉన్నా కూడా ఈజీగానే చచ్చిపోతారు అనుకుంటా. 295 పడద్ది లాంగ్ రేంజ్లో, మిడ్ రేంజ్లో 550 అండ్ 554 ఎంత పడద్ది. అలా M500 కొంచెం కష్టమే. నాకు కూడా కొంచెం M500 అంటున్నా, M590 సారీ గైస్. M590తో కొంచెం కష్టమే నాకు తెలిసి అనుకుంటా. కష్టమే. చూస్తాం, ఒకవేళ మనం గెలిచే ఛాన్సెస్ ఉంటే కొడతాం దాంతో. మనమైతే స్పాస్, వుడ్ పికరు, డెసిస్ట్తోనే కంటిన్యూ చేస్తాం. నేనైతే ఒకవేళ రూమ్ మ్యాచ్లు ఎక్కువ ఇంట్రెస్ట్గా ఆడానంటే ఓన్లీ డెసిస్టిగల్తో ఆడతాను. ఎందుకంటే నాకు 3 టైప్స్ ఆఫ్ గేమ్ ప్లేస్ ఉన్నాయి డెసిస్టిగల్తో. షార్ట్ రేంజ్ ఒకటి, సిటీ హెడ్ షాట్స్ కొడతాం. మిడ్ రేంజ్ అంటే కార్నర్ డ్రాగ్. లాంగ్ రేంజ్ అంటే మీకు తెలుసు కదా, రైట్ సైడ్ ఎల్ డ్రాగ్ అంటారు, ఎల్ సైడ్ డ్రాగ్ చేస్తా. ఇప్పుడు నా గేమ్ ప్లే ఏంటంటే ఓన్లీ సిట్ గ్లూవాల్స్, డ్రాగ్, అంతే. అంటే రైట్ డ్రాగ్, ఎల్ డ్రాగ్ చేస్తూ ఉంటా, సిట్ గ్లూవాల్స్ వేస్తూ ఉంటా, అప్పుడప్పుడు కొంచెం మూమెంట్, అంతే. ఇంకా చాలా గేమ్ ప్లేస్ ఉన్నాయి, దాచాం. అంటే తీయాల్సినప్పుడు బయటికి తీస్తాం. నేను ఎట్లా ఆడతానంటే క్యాజువల్గా ఆడతాం. అంటే ఇప్పుడు బాట్గాడు ఎట్లా ఆడతాడు, బాట్లాగా ఆడతా. స్టార్టింగ్లో కొంచెం అతని ప్లేయర్ అన్నట్టు అనిపించిందంటే కొంచెం బాగా ఆడతా. గేమ్ ప్లే అప్పటికప్పుడు చేంజ్. ఏంటంటే మామూలుగా క్యాజువల్గా ఆడుతుంటా. అదే మంచి ప్లేయరు, గ్రాండ్ మాస్టర్ ఎనిమి, 10th కానీ ఇంటర్ కానీ అనుకో, అప్పుడు కాస్త మంచిగా, అంటే మంచి ఊపు ఉన్నట్టు ఆడతా. ఇప్పుడు కూడా ఎంతగా ఆడుతున్నానంటే చెప్పాలా వద్దా అనిపిస్తుంది. సరేలే, వీడియోలో మధ్యలోకి వచ్చాక మీకే తెలుస్తుంది నేను ఎందుకు ఇంత బాగా ఆడుతున్నానో, నా మోటివేషన్ కారణం ఏందో. సరే కాదండి, నాకెందుకో ఈ బ్రో మటుకు చాలా ఈజీగా అస్సలు దొరకటంలా. చాలా ల్యాగ్ అంటే ల్యాగ్ చేస్తున్నాడు నాకు తెలిసి. దగ్గర రావటంలో ఎక్కువ. అట్ట దగ్గర వస్తాడు, గ్లోవాల్ వేస్తాడు, మళ్ళీ లాంగ్ వెళ్ళిపోతున్నాడు. అదో ఇప్పుడు పడింది కదా, మళ్ళీ చేసుకుంటాడు కాస్త వెనక్కి వెళ్ళి కొడతామని, అప్పటికే రీల్ చేసేసాడు. సరే పర్వాలేదులే, మనం ఇటు వచ్చేసి ఉంటాం. ఎట్టో జోన్ వస్తుంది కాబట్టి బ్రో నాకు తెలిసి ఆ బయట నుంచి అయితే రాడు. నాకు తెలిసి ఇంటి లోపల అట్టా గ్యాప్ చూసుకొని ఇంట్లో నుంచి వస్తాడు. ఈ లోపల కొంచెం ఫైరింగ్. మనకి ఎప్పుడన్నా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎనిమి మన సైడ్ రావాలా, మనం ఎనిమి సైడ్ పోకూడదు. ఎనిమి మన పక్కకు వచ్చాడంటే మనకు అడ్వాంటేజ్. అంటే స్ట్రైట్గా డ్రాగ్ చేస్తామంటే ఈజీ హెడ్. అదే మనం ఎనిమి సైడ్ పోతున్నాం అనుకో, మనం డ్రాగ్ చేసేదానికి అవకాశం ఉండదు. చేసినా తగలదు అనుకో, అప్పుడు ఎనిమికి ఈజీ డ్రాగ్ ఉంటుంది. అప్పుడు మనం ఎక్కువ వెళ్ళకూడదు రష్కి, అతనే మన మీద రష్ రావాలి. అదే అతనికి తెలియదు అనుకో, అంటే స్ట్రైట్ డ్రాగ్ చేసే తెలియకపోతే మనం వెళ్ళిపోవచ్చు రష్కి ఈజీగా, అట్లాగే వెళ్ళొచ్చు. కాకపోతే ఈ బ్రోకి తెలియదు అనుకుంటా స్ట్రైట్ డ్రాగ్. ఇప్పుడు చూడండి నా మోటివేషన్కి కారణం పాటలు. ఆ పాట యానిమల్ సాంగ్లో ఆ పాట అనుకుంటా, తెలిస్తే చెప్పండి. ఆ పాట పెట్టుకొని ఆడుతుంటే బూస్ బంప్స్ వస్తున్నాయి. మంచి ఊపులు అట్టా వెళ్ళి పట్ట కొట్టేయాలనిపిస్తుంది నాకైతే ఆ సాంగ్లో. ఇంతకుముందు కూడా వచ్చాయి ఆ సాంగ్స్, పర్వాలే. నెక్స్ట్ చిక్రీ సాంగ్కి ఒక ఎడిట్ చేస్తాం అనుకుంటున్నా, హెడ్ షాట్స్ది. చూస్తాం, ఒకవేళ రేపు పెడతాను అనుకుంటాం. రేపు కానీ ఈరోజు చూస్తాం. ఈరోజు కానీ రేపు పొద్దున కానీ రేపు నైట్ లోపల
చూస్తాం మంచి ఎడిటింగ్తో రేపు వీడియో తీస్తాం అన్నమాట. సరే ఇంకా గేమ్లోకి వచ్చేస్తే అతనైతే కొట్టించుకుంటున్నాడు బాగానే, పర్వాలేదు, కొంచెం ఈజీగానే అన్నమాట. సరే అయితే నెక్స్ట్ రౌండ్లోకి వచ్చేసరికి పీక్ పడింది. అతను అటు నుంచి పోతుంటే నేను ఇటు నుంచి వస్తున్నా, అటు తిరగతా ఉన్నాను. కాకపోతే ఇక్కడ ఆగాడు ఆ బ్రో, ఎందుకంటే మన వెనకాల వస్తున్నాం అనుకొని ఆగాడు. కూర్చొని అంటే ఆ బ్రో ఏంటంటే సిట్ హెడ్ షాట్లు ట్రై చేస్తున్నాడు అని అనుకుంటున్నా. సిట్ హెడ్ షాట్లు సిట్ మూమెంట్లో ఉన్నప్పుడు ఈజీగా పడతాయని నేను చెప్పిల్లా, అట్టే పడ్డది. సిట్లో ఉన్నప్పుడు స్ట్రైట్ డ్రైవ్ చేసిన ఈజీగా పడింది. సరే అయితే ఇంకా లాస్ట్ రౌండ్. ఈ రౌండ్ మనం M1W7తో ట్రై చేస్తామా, వద్దు M590 ఆ గన్తో ట్రై చేసి చూస్తాం ఒకసారి. ఈ గంత ఎట్ట తగులుద్దాం. ఆ బ్రో దాని నుంచి చాలాసేపటి నుంచి ఈ గంతనే కొడుతున్నాడు కాబట్టి మనం కూడా చూస్తాం ఒకవేళ పడుతుందో లేదో. మీరు ఇందాక గమనించుంటే ఇందాక గేమ్లో మనం M1W7 వాడేమో లేదో చెప్పండి, అదే ఏ గన్ను. సరే ఇంకా నేరుగా వెళ్ళిపోతాం, వెళ్ళి ఆ బ్రోని లేపేస్తాం కదండి. ఆ బ్రో రష్కి రావాలని నేను ట్రై చేస్తుంటే ఆ బ్రో మటుకు లాంగే ఆడుతున్నాడు ఎక్కువ, వుడ్ పికర్ అలాగా. సరే ఆ బ్రో మన పక్కకు వస్తాడు అనుకుంటే ఆ బ్రోనేమో అటు పక్క వెళ్ళిపోతున్నాడు ఊరికే. సరే పదండి చూస్తాం. ఆ బ్రోకి ఒక్క చిన్న ఛాన్స్ ఇచ్చినా కూడా హెడ్ లేపుతాడు, ఎందుకంటే ఓపెన్ ఇస్తే ఎవడన్నా కొడతాడు అనుకోండి. సరే పైన నుంచి చూస్తాం, పైన నుంచి వద్దులే దగ్గరికి వెళ్ళి M590తో కొడతాం అంటే అతను చూస్తాం M590తో కొట్టేస్తాడు. అంటే దీంతోనే డెజర్స్టికల్తో లాంగ్ రేంజ్ ఎక్కువ ఉన్నిస్తే లాంగ్ రేంజ్తో కొడతా, షార్ట్ రేంజ్కి రానిస్తే షార్ట్ రేంజ్లో కొట్టేయచ్చు. ఏంటంటే మనం అంటే కొట్టేదానికి షార్ట్ రేంజ్ గన్నులతో వెళ్ళేటప్పుడే ఆ బ్రో ఈజీగా చూసుకుంటున్నాడు అనమాట కొట్టేదానికి. అంటే షార్ట్ రేంజ్కి వచ్చేసాం, ఆ బ్రోనేమో లాంగ్ రేంజ్ కదులుతున్నాడు. మనం ఖచ్చితంగా ఒక మంచి డ్రాగ్ చేస్తే ఈజీగా ఒక లెఫ్ట్ డ్రాగ్ కానీ రైట్ డ్రాగ్ కానీ ఇప్పుడు చేస్తాం చూడండి. రైట్ డ్రాగ్ నాకు తెలిసి ఇప్పుడు పడుద్ది, కొంచెం లాంగ్ రేంజ్లో ఉన్నాడు కాబట్టి డ్యామేజ్ పడద్దు అనుకుంటా. సరే పదండి ఫుల్ రష్కి వెళ్ళిపోతాం మనం, తెలిసి ఏడే ఉంటాడు అనుకున్నా, అది అటుపక్క వెళ్ళిపోయేటప్పుడు. సరే పదండి ఫుల్ రష్కి వెళ్ళిపోతాం. ఆ బ్రో చూడండి అది పడిపోయింది, మొత్తానికి బోయ్ అయితే కొట్టేసాం. సరే ఇప్పుడు చూస్తాం పదండి డీటెయిల్స్, ఆ బ్రో ఐడి ఏంది, ఎలాగ ఆడతాడు. మనమైతే 8x4లో అయితే కొట్టేసాం. ఆ 4 కూడా ఎంత పోయిందంటే మన వల్లే కామెడీగా ఆడడం వల్ల ఈజీగా కొట్టేసాడు ఓపెన్ చేయడం వల్ల. ఇంకా ఆ బ్రో కడి రష్లు పోవడం వల్ల కొట్టాడు ఈజీగా. ఫ్రెండ్ రిక్వెస్ట్లో లేదు, అంతా ఫుల్ అయిపోయింది అనుకుంటా. నాకు అప్లై చేసాడేమో చూస్తాం రిక్వెస్ట్, ఇట్లా చూస్తే హిస్టరీ దీనిలో చూపించటంలా ఆల్బమ్స్ దీంట్లో కూడా చూపించడం. ఒకసారి గేమ్లోకి వెళ్ళి చూస్తాం, చూపిస్తుందా గేమ్లోకి వచ్చేసి బ్యాక్ వస్తాం. అది ఎక్కడ దొరికింది, మంచి ప్లేయరే, మాస్టర్ 34 ఇంకా హీరోయిక్ 42 లెవెల్లో మంచి ప్లేయరే. సరే అయితే ఓకే గాయ్స్, బాయ్, ఈ రోజుకి ఇంతే.